బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాయమని, తనకు ప్రజల అండదండలున్నాయని అంటున్న దుర్గం చిన్నయ్యతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్గంలో బెల్లంపల్లి అభ్యర్థి దుర్గం చిన్నయ్య అయితే తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. గ్రామాల్లో తిరుగుతూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితిగా దీనికి సంబంధించి దుర్గం చిన్నయ్య ఇది మూడవసారి కూడా ఎన్నికల బరిలో నిలవబోతున్నాడు. ఇదే దీనికి సంబంధించి కూడా మన దగ్గర దుర్గం చిన్నయ్య ప్రచారం ఎలా జరుగుతూ ఉన్నది, ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉన్న విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి, ఎట్లా ఉన్నది రెస్పాన్సిబిలిటీ ప్రజల నుండి? ప్రజల లోపల చాలా స్పందన ఉంది. కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తప్పకుండా పెద్ద మెజార్టీతోని మమ్మల్ని గెలిపించబోతున్నాయి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఇవాళ సీసీ రోడ్స్ కావచ్చు, నాలీలు కావచ్చు, అట్లాగే ప్రతి గ్రామంలో పెన్షన్స్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మరి పేద బిడ్డలందరికీ కూడా ఆర్థిక సాయం అందుతున్న సందర్భంలో తప్పకుండా ప్రజలందరూ కూడా ఏకతాటిపై తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున చూస్తున్నారు కదా. ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా వందల మంది మా అక్క చెల్లెళ్ళు మరి యువకులు, రైతులు అందరూ కూడా వచ్చేసి స్వాగతం పలికి మేము పెద్ద ఎత్తున మేము గెలిపిస్తామని చెప్పేసి ఇవాళ ముందుకు సాగుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి, ఆ గ్యారంటీల ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు అంటే మీ మీద ఏమైనా పడేటువంటి పరిస్థితి ఉన్నదా? ఇప్పుడు వాళ్ళు చెప్పే 6 ఏదైతే ఉన్నాయో, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది. 2004 నుండి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసింది. మరి అప్పుడు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ అట్లాగే ఇప్పుడు ప్రజెంట్గా ఇవాళ రాజస్థాన్లో వాళ్ళ పార్టీ ఉంది, తర్వాత కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అట్లాగే ఛత్తీస్గఢ్లో కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది. వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలలో పెన్షన్ 500 రూపాయలు ఇస్తున్నారు. అది ఇక్కడికి వచ్చి మాత్రం మేము 4000 ఇస్తాం, 5000 ఇస్తామంటే ప్రజలు అమాయకులు కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాలలో పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు తెలంగాణలో గిట్లా మేము పెన్షన్ 4000 ఇస్తాము అని ఇక్కడ ప్రజలకు చెప్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని అడిగే అవకాశం ఉంది. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాన్ని అక్కడ ప్రజలు మరి తెలంగాణలో ఎందుకు ఇస్తున్నారు, మాకెందుకు ఇయ్యరు, ఒకటే పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా ప్రభుత్వం ఉన్నది, మేము ప్రజలం కాదా, మేము పేదవాళ్ళం కాదా, మాకెందుకు ఇయ్యరు అని చెప్పేసి ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే నీకు కర్ణాటక ప్రజలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అట్లాగే రాజస్థాన్ ప్రజలు కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఇక్కడ ఏదైతే చెప్పిండ్రో వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా అవి అమలు చేస్తలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, వాళ్ళ నాయకులు జాతీయ ఢిల్లీలో నిర్ణయం తీసుకోవాలా. రేవంత్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి నాయకుడు, రేవంత్ రెడ్డి గారు చెప్తేనో లేకపోతే ఇక్కడ నాయకులు చెప్తేనో దేశంలో వాళ్ళ పార్టీ వేరే రాష్ట్రాలలో ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళ పార్టీకి సవాళ్ళు ఎదురవుతాయి కాబట్టి మరి వాళ్ళు ఇయ్యరు. కాబట్టి ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇయ్యరు. ఏదో ఎన్నికల సమయం కాబట్టి 4 అబద్ధాలు చెప్పైనా మేము గెలుస్తామనే భావన ఒకటి. రెండవది వాళ్ళకి ఏంటంటే నా మీద ప్రత్యర్థి ఏంటంటే ఈ ప్రాంతానికి అసలు సంబంధం లేదు, ఎన్నడూ కూడా ప్రజలను కలిసినటువంటి సందర్భం లేదు. ఓ పుట్టినరోజు ఓ బర్త్డేకు వచ్చిన వాడు కాదు, ఎవరైనా చనిపోతే వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే ఎవరైనా హాస్పిటల్ పోతే 10 రూపాయలు సాయం చేసిన వాళ్ళు కాదు, లేకపోతే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన వాళ్ళు కాదు, ఒక కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు, ఓ రైతు బంధు కింద 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు కాదు, ఏ సాయం చేయరు, ఒక రోడ్ వేసిన వాళ్ళు కాదు, ఒక ఏం చేయరు. వాళ్ళు 5 సంవత్సరాల క్రిందట ఏదైతే వచ్చి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే మళ్ళీ ఈరోజే వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓట్లు వేయండి మేము గెలిపిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం నమ్ముకుంటున్నారు? డబ్బు నమ్ముకుంటున్నారు. 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కాబట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి గెలుద్దామని అనుకుంటున్నారు. నేను అడుగుతున్నా, వాళ్ళని సూటిగా అడుగుతున్నా, ఇదే చెన్నూరులో 2004లో మీరు గెలిచి 6 సార్లు పోటీ చేస్తే ఒక్కటిసారి ప్రజలు గెలిపించారు. ఎందుకంటే మా వేమనపల్లి మండలి కూడా చెన్నూరు నియోజకవర్గంలో ఉండే. ఒక్కసారి మేము అందరం కలిసి 2004లో వారిని గెలిపిస్తే
5 సంవత్సరాలలో తట్టెడు మట్టి కూడా ఆ నియోజకవర్గంలో వేయలే, ఒక్క బ్రిడ్జి కట్టలే, ఒక సీసీ రోడ్ వేయలే, ఒక్క నాలి కట్టలే, ఎవ్వరికి ఒక్క రూపాయి సాయం చేయలేదు. గెలిచి మంత్రి అయిపోయి హైదరాబాద్లో కూర్చున్నాడు. ఎక్కడ మీటింగ్ అయినా పడుకోండు తప్ప మరి ఆయన చేసింది ఏం లేదు. అందుకే ఏం చేసినారు అక్కడి ప్రజలు, 5 సార్లు పోటీ చేస్తే ఒక్కసారే గెలిచిండు తప్ప 4 సార్లు ఓడగొట్టిరు. నేను మా వాళ్ళందరికీ చెప్తున్నా, పైసలు ఇస్తే బ్రహ్మాండంగా తీసుకుని, ఎందుకంటే అవన్నీ పైసలు మనమే, మనం ఓట్లేసి గెలిపించినాయి, మనం ఓట్లేసి గెలిపించిండ్రు, మనమే గెలిపించినాం. మీరు బరాబర్ తీసుకోండి, బరాబర్ ఓట్లు అని చెప్తున్నాం. రైట్. ఇదైతే ఇక ఏదైతే అభ్యర్థి దుర్గం చిన్నయ్య తెలుపుతున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు, ఈ నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి నన్ను గెలిపేయడానికి ఇలా దోహదపడదని అయితే తెలుపుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా కూడా భారీ మెజార్టీతో కూడా ప్రజల ఆశీర్వాదంతో కూడా నేను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని అయితే దుర్గం చిన్నయ్య తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.